దేవుడు ఉన్నాడా అని తెలుసుకుంటున్నాం స్వామి మేము. ఉమ్, ఉమ్. ఓకే. అంటే దేవుడు ఉన్నాడా, ఉంటే ఏడు ఉంటాడు, ఎట్లా ఉంటాడు అనేది తెలుసుకోవాలని ఆలోచన అంతేనా? ఆలోచన చేస్తాం. ఓకే. ఇప్పుడు దేవుడు సర్వాంతర్యామి అని మనకు శాస్త్రాలు పురాణాలు అన్ని చెప్తున్నాయి. భగవంతుడు అనేటోడు నిర్గుణుడు నిరాకార స్వరూపుడు అని అంతటా ఉంటాడు. ఒక చోటుకు పరిమితమైనటువంటి కాడు భగవంతుడు, అంతటా కూడా భగవంతుడు ఉన్నాడు. మనము మన చుట్టూ ఇప్పుడు అణువులు పరమాణువులు మరి ఇవన్నీ కూడా తరంగాలు మన చుట్టూ ఇప్పుడు ఉంటాయి. మనం ఇప్పుడు ఈ ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి మాట్లాడుతున్నాము అంటే మధ్యలో తరంగాలు ఉంటాయి. మనిషి నుంచి మనిషి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడి నుంచి ధ్వని అక్కడికి వినిపించడానికి అనేక శబ్ద రూపంలో ఉన్నటువంటి తరంగాలు అంతరంగాలు ఉంటాయి. మన చుట్టూ ఉండేటటువంటి అణువులు కానీ పరమాణువులు కానీ తరంగాలు కానీ అంతరంగాలు కానీ మనకు కనిపించవు. మన కన్ను ఇంద్రియం, కన్ను ఈ ప్రపంచం ఎంత పొడుగు ఉందో అంత చూడలేదు. ఎందుకు అంటే ఇంద్రియానికి కొంతవరకే చూపు ప్రసరణ ఉంటుంది. ఈ కన్ను కొంతవరకే చూడగలుగుతుంది, అంతటా చూడలేదు. ఒక రోగాన్ని నిర్ధారణ చేయాలంటే ఒక డాక్టర్ గారు ఆ రక్తమును తీసుకొని ఒక కింద ఓ దాంట్లో పెట్టుకొని ఒక గాజు దాంట్లో అద్దంలో చూస్తాడు. మన కన్ను కంటే కొన్ని వందల రెట్లు సూక్ష్మాన్ని అంటే చిన్నటైన వస్తువును కనుక్కుంటుంది. మన కంటికి కనిపించదు కనుక ఆ డాక్టర్ గారు ఆ పరికరాన్ని ఉపయోగించుకొని ఓహో ఈ రోగంలో ఈ ఈ పురుగుంది అని అంటాడు. అది కంటికి కనిపించదు, ఒక పరికరం ద్వారా ఆ క్రిమును కనుక్కుంటాడు. అంటే కంటికి కనిపించని వస్తువులు చాలా ఉన్నాయని. బ్యాక్టీరియా మనకు శరీరంలో 10 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది, అరిచేతి మినాన్ ఉంటుంది ఈ చేతికి, అదంతా కూడా కనిపించదు. అంటే కంటికి కనిపించని వస్తువులు చాలా ఉన్నాయి, సూక్ష్మజీవులు కానీ వస్తువులు కానీ ఉన్నాయి. ప్రాణంతో ఉన్నటువంటిది ఏది కూడా కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపించవు. అంటే ఈ కన్నుకు అంతటా చూసే సామర్థ్యం ఉండదు అని అర్థం. అలాగనే భగవంతుడు అంతా అంతర్యామిగా ఉంటాడు కనుక ఈ కన్ను చూడలేదు, చుట్టూ ఆవహించి ఉంటాడు భగవంతుడు కనుక కంటికి కనిపించని వస్తువు, చాలా వస్తువులే కనిపించవు కనుక భగవంతుడంతా కనిపించకుండా ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పాలు ఉంటాయి, ఆ పాలలో నెయ్యి చూపించాలని ఎవరైనా వచ్చి అడిగారంటే ఎలా చూపిస్తాం? పాలలో నెయ్యి ఉండేది సహజమే, కానీ ఎదెలా చూపిస్తాం? పాలను తోడేస్తే పెరుగుగా మారుతుంది, పెరుగును చిలికితే వెన్నగా మారుతుంది, వెన్నను మరి మర్దన చేస్తే నెయ్యిగా మారుతుంది. అంటే పాలల్లో ఉన్న నెయ్యిని చూడడానికి ఇంత సాధన అవసరము. ఈ జగత్తంతా ఆవహించి ఉన్నటువంటి భగవంతుని చూడాలంటే కొంత సాధన అవసరం. అది భక్తి యోగం మిగతా మార్గాలు భావన మార్గాలలో మనము భగవంతుని చూడవచ్చు అని. మనకు భగవంతుడు కనిపిస్తాడు కనుక కనిపిస్తాడు, కానీ ఒక సాధనల ద్వారా భక్తిని చూసే మనము కొన్ని మార్గాలను అన్వేషిస్తే భగవంతుడు మనకు కనిపిస్తాడు. భగవంతుడు ఉన్నాడు, ఒకరోజు నిర్గుణుడుగా ఉంటాడు, ఒకసారి నిరాకారుడుగా ఉంటాడు. అందుకే మనం కొన్ని సాధనల ద్వారా కొన్ని మార్గాల ద్వారా భగవంతుని చూడవచ్చు. గురుగారు చేతబడులు ఉన్నాయా? చేతబడి చేస్తే నిజంగా వెళ్ళిపోతారా? దీనికి సమాధానం చెప్పాలని. ఓకే, అంటే చేతబడి ఉందా, అది వాస్తవంగా చేతబడి చేస్తే చనిపోతారా అని ప్రశ్న. చేతబడి అంటే దీన్ని ఏమంటారంటే చేతుల యొక్క బడి అని అర్థం. ఇది ఒక రకమైనటువంటి మంత్రవిధ. భానావతి, కీకావతి, బరసమట్టి, కుట్టి సైతాన్, చేతబడి ఇవన్నీ కూడా మంత్ర విద్యలకు సంబంధించినటువంటివి అని. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది చేతులతో బడి అని అర్థం. దాదాపుగా చేతబడి బాణామతి ఒకటే అంటారు, కానీ నా అభిప్రాయ ప్రకారంగా ఏం చెప్తానంటే చేతబడి అనేది కేవలము కొన్ని ప్రక్రియల ద్వారా సహజ సిద్ధంగా మనిషి మరణానికి కారణమైన వస్తువుల ప్రయోగం అని నేను చెప్పవచ్చు. కొన్ని విషపూరితమైనటువంటి పదార్థాలు మరి కొంత మనిషికి శరీరానికి తగిలేటట్టు శరీరంలోకి వెళ్ళేటట్టు కొన్ని పదార్థాలను సేకరించి
ఆ పదార్థాలను ఆ మనిషికి ఏదో రకంగా హాని కలిగించి శరీరంలోకి పోయేటట్టు కానీ వెళ్ళి ఈ రకంగా మనిషిని ప్రాణం మీదకి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది దాదాపుగా చేతబడి దాంట్లో మంత్రాలు ఉండవు. చేతులతో చేసేటువంటి ప్రక్రియలు అని. అది అనేక రకాలుగా ఉంటాయి. చేతబడి చాలా ప్రమాదకరమైనటువంటిది. అనేక రకాల మనిషి యొక్క వస్తువులను దొంగిలించి వాటికి అవివి విష పదార్థాలను పూసి మనిషి శరీరంలోకి ఆ విషపూరితమైన పదార్థాలను లోపలికి వెళ్ళేటట్లు చేయడము చేతబడి. అంటే కేవలము చేతులతో చేసేటువంటి ప్రయోగం అని చెప్పవచ్చు. అలాగే బాణామతి అంటే మంత్ర విద్య. అంతా అది మంత్రపూర్వకమైనటువంటి ఉంటుంది. మనము దాదాపుగా ఇప్పుడు అనేక రకాలుగా మనం ఆటంకాలు కలిగిస్తాం. ఇప్పుడు ఫోన్ మాధ్యమం ఉంది. దీన్ని హ్యాక్ చేస్తా అని అంటారు. ఈ హ్యాక్ చేసే పద్ధతి ఎలా ఉంటుందో అంటే ఇది కూడా అలాగనే ఉంటుంది. ఒక రకమైనటువంటి మనకు పంచభూతాలకు సంబంధించినటువంటి శరీరం కనుక పంచభూతాలు ఇప్పుడు మనకు శ్వాస అవసరం. శ్వాసలో కొన్ని మంత్రాలను శబ్దాలను జత చేస్తే మనకొచ్చే శ్వాసలో ఇబ్బందులు కలిగి ప్రాణం మీదికి వస్తుందని చాలా ఇది క్షుద్ర విద్యలు, చాలా మంత్ర విద్యలు ఇవి ఉన్నవి. చేతబడులు బాణామతులు ఉన్నవి వాస్తవమే. కొన్ని శరీరంలోకి ప్రవేశం చేసే విద్యలు, అలాగనే కొన్ని మంత్రపూర్వకమైన విద్యలు అని ఈ రకంగా మనిషిని ప్రాణానికి ప్రమాదం తీసుకొచ్చే విషయంగా మనం పరిగణించవచ్చు. గురువుగారు, మనిషి చనిపోయాక ఎక్కడికి వెళ్తాడు? పుట్టుక ముందు మనిషి ఎక్కడ ఉంటాడు? ఓకే, దీని గురించి తెలియజేయండి. ఓకే, మంచి ప్రశ్న. మనిషి చనిపోవడము అంటూ ప్రతి ఒక్కరము జాతస్య మరణం ధ్రువం అని శాస్త్రం అంటుంది. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టుక తప్పదు అని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. మనిషి మరణం సంభవించింది అంటే ఈ జన్మ చాలించడము అని. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కాకపోతే మనిషి మరణించిన తర్వాత మనిషి దేహం ఉన్నప్పుడు మనిషి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళేది ఆత్మ కాదు అని. ఆత్మ ఒక్క ప్రదేశంలో లేకుండా ఉండదు, అంతటా ఆవహించి ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది అని అంటారు. ఆత్మకు ఏది అంటదు. స్వర్గంలోకి వెళ్తుంది, నరకంలోకి వెళ్తుంది అంటే స్వర్గంలోకి వెళ్ళి పుణ్యాన్ని అనుభవిస్తుంది, నరకానికి వెళ్ళి బాధలు అనుభవిస్తుంది అంటే ఆత్మకు ఏ బాధలు అంటవు. ఆత్మను మరి నరకలోకం పోతే ఆ నరకంలోకం ఉన్నటువంటి యమబంటువులు ఏ విధమైన ఇబ్బంది ఆత్మకు పెట్టలేరు. కావున ఆత్మ నిత్య శుద్ధ ముక్త బుద్ధ స్వరూపము అని. ఆత్మ కాదు వెళ్ళేది శరీరాన్ని వదిలిపెట్టి, సూక్ష్మ శరీరం వెళ్తుంది. సూక్ష్మ శరీరము అంటే దశేంద్రియాలు, మరి మనసు, మనోబుద్ధి అహంకార చిత్తములు, మరి ఈ సూక్ష్మ శరీరము ఇవన్నీ కూడా కలిసి పంచప్రాణాలు, ఇవన్నీ కూడా కలిసి 17 లేదా 19. వీటిని మనము సూక్ష్మ శరీరం అంటాం. మనిషి చనిపోయిన వెంటనే ఈ సూక్ష్మ శరీరం మనిషిని వదిలేసి వెళుతుంది అని. ఆ సూక్ష్మ శరీరంలో మనో బుద్ధి అహంకార చిత్తములు, దశేంద్రియాలు, మరి పంచప్రాణాలు అన్నీ ఉంటాయి. ఇది సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్తుంది అని. కొంతమంది ఋషులు మునులు బ్రతికి ఉండానే దేహాన్ని వదిలేసి సూక్ష్మ శరీరం వెళ్ళినట్టుగా మనకు ఆధారాలు. ఆదిశంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసినట్టు, రామానుజాచార్యులు పరకాయ ప్రవేశం పురుగులో ప్రవేశం చేసి వెంకటేశ్వర స్వామి యొక్క వస్తువులను విగ్రహం మీద ఆభరణాలు ధరించేటట్టు చేసినట్టుగా మనకు చాలా విషయాలు పరకాయ ప్రవేశం మనము చూస్తుంటాం. నగ్నంగా స్నానం చేయకూడదు, నగ్నంగా నిద్రించ విడకూడదు అంటే ఎందుకు అంటే సూక్ష్మ శరీరము మన శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది అని అర్థము. అందుకే చనిపోయిన వ్యక్తిలోకి ఎంచి శరీరంలోకి వెళ్ళి సూక్ష్మ శరీరం వెళ్తుంది. ఆ సూక్ష్మ శరీరమే నరకంలో మరి నరక బాధలు అనుభవించి, స్వర్గంలో పుణ్యబాధలు అనుభవించి ఆ తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్తుంది అని. ఇంకో శరీరంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ పిండంలో శరీర ఆకృతి ఏర్పడిన తర్వాత మరి శిశువు ప్రాణం పోసుకున్న తర్వాత బయటకు రావడంతో ఏదైతే పేగు కట్ చేస్తామో అప్పుడు ఆ సూక్ష్మ శరీరం గత జన్మ జ్ఞాపకాలను మరిచిపోతుంది అని దీని అర్థం. పుట్టుకనేమో ఈ రకంగా ఎప్పుడైతే పేగు కట్ చేస్తారో
అప్పటి నుంచి గత జన్మాలు ఉన్నటువంటి బంధాలను తెంచుకొని ప్రస్తుత జన్మ ప్రారంభమవుతుంది అని. పుట్టుకకు కారణము మా సూక్ష్మ శరీరమే, చనిపోయిన తర్వాత వెళ్ళేది కూడా సూక్ష్మ శరీరమే అని. మనిషి జన్మమంటూ ఎత్తి భూమండలం మీదకి వచ్చిండు కాబట్టి సంపూర్ణమైన ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న. మనిషి ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆనందము అనేది ఎలాంటి ఆనందం? నిత్యానందమా, తాత్కాలిక ఆనందమా? తాత్కాలిక ఆనందాన్ని కోరుకుంటాడు. ఒక మనిషి కొడుకు పుడితే ఆనందమని అనుకుంటాడు. కొడుకు పుట్టిన వెంటనే ఆనందపడతాడు. కొంతకాలం తర్వాత కొడుకు తండ్రిని పలకరించినా పలకరించకపోయినా ఇబ్బందులు పెట్టినా బాధపడతాడు. మనిషి వ్యవసాయం బాగా పండితే ఆనందంగా ఉంటానని అనుకుంటాడు. వ్యవసాయం చేస్తాడు, నష్టం వస్తుంది, బాధపడతాడు. మనిషి నిత్య ఆనందాన్ని కోరుకుంటున్నాడా, తాత్కాలిక ఆనందాన్ని కోరుకుంటున్నాడా అనేది ఆ ప్రజ్ఞతకే మనం వదిలేయవలసి వస్తుంది. నేను అడిగితే ఏమంటున్నానంటే, మనిషి ఎప్పుడైతే భగవత్ మార్గాన్ని సద్గుణ సంపన్నుడుగా త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మన ఈ విధానాలు అవలంబిస్తే గురువు మార్గాన్ని చేరితే చక్కటి జ్ఞానవంతుడుగా మారతాడు. నిష్కామ కర్మ ప్రకారంగా ధర్మబద్ధంగా న్యాయంగా సత్యంగా ఉండడము వలన ఆత్మ సంతృప్తి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. భగవంతుని యొక్క మార్గంలోకి ఎప్పుడైతే మనిషి ప్రవేశం చేస్తాడో, ఆధ్యాత్మిక పరిజ్ఞానంలోకి ఎప్పుడైతే మనిషి మనసు మరలుతుందో అప్పటి నుంచి నిత్యానంద భరితుడుగా ఉంటాడు. మనము ఉదయాన్నే టిఫిన్ చేస్తాం. ఓ గంట తర్వాత టిఫిన్కి ముందు అసంతృప్తిగా ఉంటాడు, అంటే ఆనందం లేకుండా ఉంటాడు. టిఫిన్ తినడంతో ఆనందం వస్తుంది. మళ్ళీ కొంత సమయమైన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఆకలితో మళ్ళీ నిస్పృహలోకి వెళ్తాడు. అంటే ఆనందం పడుతూ లేస్తూ ఉంటుంది. నేను అడిగితే ఏమంటున్నానంటే, అసలు నిత్యానందానికి కారణం ఏంటి? నిత్యానందానికి కారణము అసలు ఎప్పుడు ఉండే ఆనందం ఎలాంటిది అని మనిషి కోరుకోవాలి. తాత్కాలిక ఆనందాన్ని పొందాలంటే భక్తి మార్గము, ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించాలి. సాత్విక గుణుడుగా, త్రికరణ శుద్ధిగా, త్రిగుణములతో మనిషి ఎప్పుడు ఆనందభరితుడుగా ఉండవచ్చు. కానీ నిత్యానందం పొందాలంటే సరైన గురు మార్గంలో ఉండాలి. భగవంతుని యొక్క భక్తిలో యోగ సాధన ద్వారా కానీ, మరియు ధ్యానము కానీ, జపం కానీ, ఆధ్యాత్మిక మార్గములు కానీ అనుసరిస్తే ఆనందభరితుడుగా ఉండాలని చెప్పొచ్చు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండ్వ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా, విశ్వదాభిరామ వినరవేమ. స్వామి, ఆత్మను మరి శుద్ధి చేయాలంటే మరి దాని విధానం ఏమిటి? అది శుద్ధి చేయడానికి మరి ఏదన్నా అవకాశం ఉందా లేదా, లేకుంటే ఈ పద్యాన్ని చెప్పేవారకే ఉందా అని మా యొక్క అభిలాష. మంచి ప్రశ్న. మొదటగా చిత్తశుద్ధి కలగాలంటే అనేక మార్గాలు ఉంటాయి. చిత్తశ శుద్ధయే కర్మ నతు వస్తు బలబ్దయే అని. మనము చిత్తశుద్ధి కలగాలంటే చిత్తశుద్ధికి కలిగినటువంటి మార్గాలను మనము అన్వేషణ చేసుకోవాలి. చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది? ఏ ప్రకారంగా చిత్తశుద్ధి కలుగుతుంది? జలం కతకర్రేణవత్తు అంటే ఒక జలములో, ఉండైన జలములో చిల్లగింజే పదార్థాన్ని దంచి చిల్లగింజే పదార్థం వేస్తే ఆ నీటిలో ఉన్న ఒండునంతా కూడా ఆ చిల్లగింజే పదార్థం ఒక తోటికి తీసుకొస్తుంది. అంటే ఒండుగా ఉన్నటువంటి జలమంతా శుద్ధ జలంగా, అంటే నిష్కల్మషంగా, అంటే శుద్ధమైన జలంగా మారుతుంది. అలాగనే మనిషి యొక్క మనసు,
అనేక రకాలుగా శుద్ధంగా ఉంటుంది అని. ఆ యొక్క మనసును శుద్ధం చేయడానికి ఆ నీటిని, మలినమైన నీటిని ఎట్లు చిల్లగించే పదార్థం శుద్ధి చేస్తుందో మనిషికున్న మనసును మరి శుద్ధి చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఈ చిత్తశ శుద్ధయే కర్మ నతు వస్తు ఫలబ్దయే, అంటే చిత్తశుద్ధి వస్తువు కోసం కాదు అని. ఎలా ఈ చిత్తశుద్ధి కలుగుతుంది అంటే మనసు ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించాలి. ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని సాధనలు, భక్తిపూర్వకమైన విధానాలు చెప్తాడు. యోగ సాధన ద్వారా చక్రశుద్ధులు కల్పించుకొని అనేక ఆసనాలు, ప్రాణాయామము, ఈ మార్గాల ద్వారా మనసును ఏకాగ్రతం చేయడం జరుగుతుంది. మనసు ఏకాగ్రతం చెందిన వెంటనే శుద్ధశుద్ధి కలిగింది అని అర్థం. మనసు ఒక దాని మీద కేంద్రీకృతం అవుతుంది అన్నప్పుడే అది శుద్ధశుద్ధి కలిగింది అని అర్థం. మనం ఒక విషయం చేస్తూ ఉంటే మనసు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. అలా ఏ కార్యక్రమం చేయాలన్నా మనసు ముఖ్యంగా నిలబడాలి. ఇంద్రియాలు నిగ్రహంకి రావాలి. మనము మాట్లాడుతుంటే మన మనసు ఎక్కడో ఆలోచన చేస్తుంది. మనం చూస్తుంటే మన కళ్ళు ఏదో చూస్తూ ఉంటాయి. మనం ఇక్కడ ఏదో మనం చూస్తూ ఉంటే చెవులు ఎక్కడో వినిపిస్తుంటాయి. అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడము, మనసును ఏకాగ్రతం తీసుకురావడము, వీటికి మార్గాలు మనకు పెద్దలు, ఋషులు, పురాణాలు చెప్పాయి. దీనికి యోగ సాధనలు, గురువు యొక్క మార్గాన్ని అనుసరించడం ద్వారా మనసు ఏకాగ్రం చెందుతుంది, అంటే చిత్తశుద్ధి కలుగుతుంది అని అర్థం. గురువుగారు, వాస్తు ప్లానింగ్ అంటే ఏమిటి? అలాగే ఇంజనీరింగ్ ప్లానింగ్ అంటే ఏంటి? రెండింటికి తేడా ఏమిటి? ఓకే, దీని గురించి తెలియజేయగలరు? ఇప్పుడు వాస్తు ప్రకారంగా, వాస్తు అంటే వస్తువు అని అర్థం. పూర్వం ఋషులు ఆశ్రమాలకు ఒక లెక్క ప్రకారంగా ఆశ్రమాలు నిర్మించేటటువంటి వాళ్ళు. ఏ పదార్థం ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి అని, వస్తువులను ఎక్కడెక్కడ ఉంచాలి, మనుషులు ఎక్కడెక్కడ వసించాలి అనే పాకస్య శుద్ధయే. ఇప్పుడు మనకు అనేక మార్గాలు చెప్పాడు. ఈ వాస్తు ప్లాన్ ప్రకారము అనేక ఈ నలుదిక్కులు, విదిక్కులు, అంటే 4 దిక్కులు, 4 విదిక్కులు, ఈ 8 దిక్కులకు మనకు అనేక రకాలుగా చెప్పాడు. ఆగ్నేయంలో వంట చేసుకోవడము అగ్ని, దక్షిణంలో నిద్రించడము, దక్షిణంలో కానీ నైరుతిలో కానీ, ఇట్లా పశ్చిమంలో బాత్రూమ్ ఏర్పాటు, ఇట్లా ఏ మూలన ఎక్కడ ఉండాలి, ఏ దిశన ఎక్కడ ఉండాలి అని పెద్దలు బాగా ఆలోచించి అనేక మార్గాల ద్వారా మనకు అనేక విషయాలతో వాస్తు శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాస్తు శాస్త్రానికి చాలా మార్గాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఋషులు, మునులు, వేదాంతము, ఉపనిషత్తుల సారాంశము, భగవంతుని మనుషుల యొక్క ఆరోగ్యము, ఆయుష్, విజ్ఞానము, సంపదలు అన్నీ వీటన్నిటి మీద ఆధారపడి వాస్తు అనేది ఏర్పరిచారు. ఈ ప్రకారంగా మనకు వాస్తులో షోడశ వర్గు, ఏకవింశతి వర్గు అని ఉంటుంది. దీనికి పదములు అని ఉంటాయి. ఈ పదాని ప్రకారంగా ఈ కొలతలు పెట్టుకుంటే ఈ రకంగా ఉంటాయి. ఈ యజమానికి ఈ లగ్నానికి సరిపోతుంది, ఈ ఇంటికి ఇంత ఆయుష్ వస్తుంది, ఈ ఇంటికి ఇంత ఆదాయం ఉంటుంది, ఈ కొలతలు పెట్టుకుంటే ఇంత వ్యయం ఉంటుంది అని చెప్పి చాలా రకాలుగా వాస్తులో ఒక విధి విధానాల ప్రకారంగా వాస్తు ప్లాను అని ఉంటుంది. ప్రధాన ద్వారము మధ్యలో ఉండాలి, ఈశాన్యంలో ఈశాన్యే దేవతా మందిరం, ఇట్లా ఆగ్నేయే పాక సదనం, దక్షిణే నైరుతే శైవ సదనం, పశ్చిమే భోజనాలయం, ఉత్తరే భాండాగారం, ఇట్లా వాస్తు కొన్ని పరిమితులు ఏర్పాటు చేసి పెద్దలు హిందూ సాంప్రదాయ ప్రకారంగా వాస్తు ఏర్పాటు చేశారు. వాస్తు అంటే ఈ ప్రపంచంలో హిందువులు బొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళు, ముఖానికి తిలకధారణ చేసుకునేటువంటి వాళ్ళు పాటించేదే వాస్తు అని. వాస్తు పురుషుడు శివుడు మరి కైలాసంలోకి వెళ్ళి శివుని చెమట ద్వారా చుక్క ఏర్పడి అది వాస్తు పురుషునిగా అవతరించి అది వాస్తుగా ఉద్భవించిందని హిందువులు విశ్వసించేటటువంటి గొప్ప శాస్త్రం. ఇక ఇంజనీర్ ప్లానింగా ఇది వెనుకడికి వెళ్ళి లేదు. ఈ ఇంజనీర్ ప్లాన్కు వాస్తుకు, ఈ వాస్తులో తిథి, నక్షత్రాలు, ఆయుష్, లగ్నము, కరణము, యోగం ఇవన్నిటిని ఆధారపడి పంచాంగానికి సంబంధము వాస్తు ఉంటుంది. ఇంజనీర్ ప్లానింగ్ అనే వరకు 4 రకాలుగా డబ్బగొట్టి దాంట్లో గీతలు గీసి ఏ విధమైన ఋషి సంబంధం లేకుండా, పంచాంగానికి సంబంధం లేకుండా
ఒక శాస్త్రానికి సంబంధం లేకుండా ఇంజనీర్ ప్లాన్ ఉంటుంది. ఇంజనీర్ ప్లానింగ్ కూడా మంచిదే, కాకపోతే అది వేరే ప్రకారమైనటువంటి ప్లాన్. అది పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వచ్చినటువంటి ఇంజనీరింగ్ విధానం. ఒకప్పుడు వెనుకటికి వెళ్ళి మన హిందువులు పాటించే శాస్త్రం కాదు అని. వాస్తు ఇది హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి శాస్త్రము. ఆ ఇంజనీర్ ప్లాన్ అనేది పాశ్చాత్యులు పాటించేటటువంటి విధానం అని చెప్పవచ్చు. గురుగారు, పంచాంగం ప్రకారం బలం అంటారు. అసలు బలం అంటే ఏమిటి? బలం లేకుంటే ఏమీ చేయొద్దా? ఏ కార్యక్రమము చేయొద్దా? ఓకే, మరి దీనికి బలం అంటే ఏంటి? దాని గురించి వివరించగలరు? అంటే పంచాంగం ప్రకారంగా బలము అని అంటారు. చాలామంది ఉగాది రోజు వచ్చి మాకు బలం ఉందా అని అడుగుతారు. ఎవరైనా పంచాంగం దగ్గరకు వచ్చి బలం అడుగుతారు. ఇది బలము అనేది మన యొక్క రాశికి ఈ నవగ్రహాలలో ఉన్నటువంటి గురువు ఏ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడు అని గ్రహస్థితిని అనుసరించి బలాన్ని నిర్ణయం చేయడము. అంటే ఒకప్పుడు మన హిందూ శాస్త్రంలో ఉన్నటువంటి మన ఋషులు ఎలాంటి పరికరాలు లేకుండా భూమి మీదనే వసిస్తూ ఖగోళ శాస్త్రంలో ఏ గ్రహము ఎక్కడెక్కడ ఉంది, ఏదేది ఎక్కడ ఉంది అనేది పరిజ్ఞానంతో కూర్చొనే గొప్ప ఖగోళ శాస్త్రాన్ని రచించినటువంటి ఘనత మన పెద్దలకు ఉంది, మన ఋషులకు, మన మునులకు. ఇవన్నీ కూడా ఈ పంచాంగంలో చెప్పినవన్నీ కూడా వాస్తవాలే. గ్రహణము ఎప్పుడు పడుతుందో పంచాంగంలో రాస్తారు, పట్టకముందే రాస్తారు. ఆ పంచాంగంలో రాసిన ప్రకారమే గ్రహణము, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే ఎంత నిక్కచ్చిగా ఏ పరికరాన్ని, ఏ రాకెట్ను కానీ ఏ పరికరాన్ని పాడకుండా కేవలం విజ్ఞానవంతులుగా ఉండే ఈ ఖగోళ శాస్త్రాన్ని క్షుణ్ణంగా మనకు అందించారు పంచాంగం ద్వారా. ఆ ప్రకారంగానే మనుషులకు ఈ రాశి ప్రకారంగా ఈ గ్రహం ఈ దూరంలో ఉంటే బలం ఉంటుంది అని. ఇప్పుడు బలము అడిగేది దాదాపుగా అందరూ సంవత్సర బలము అడుగుతారు. దాన్ని బృహస్పతి బలం అంటారు. బలము 4 రకాలుగా ఉంటుంది. గురువు బలము, శుక్ర బలము, చంద్ర బలము, మరి నిత్య బలము అని ఉంటుంది. 3 రకాలుగా, అంటే చంద్రబలం అంటారు. ఈ 4 రకాల బలము ఉంటుంది. దాదాపుగా ఈ 4 రకాలుగా బలం లేకుండా ఉండి ఏ కార్యక్రమం చేసినా అది బలం లేకుండా చేయడం అవుతుంది. కానీ ఈ 4గిట్లో ఏదో ఒకటి అనుసరించి చేస్తే అది బలం ఉన్నట్టు చేసినట్టుగానే మనం భావించాలి. బలము లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదు అని మనకు పంచాంగం చెప్తుంది. అంటే ఏదైనా మనం ఒక పని చేయాలంటే కొన్ని వేల సంవత్సరాలకి వెళ్ళి ఉన్నటువంటి ఒక ఆధారాన్ని తీసుకొని చేయమని మనకు శాస్త్రం చెప్తుంది. మనము ఎప్పుడైనా ఇప్పటి వరకు విశ్వసించినటువంటిది పంచాంగం కనుక పంచాంగం ప్రకారంగా బలం ఉంటేనే చేయాలి, లేకుంటే చేయకూడదు అనేది పంచాంగంలో ఉంటుంది. బలము లేదు అంటే ఈ 4ను అనుసరించకుండా చేసేది చేయకూడదు. ఈ 4గిట్లో ఏదైనా రకంగా బలం ఉన్నా కూడా మనం చేయవచ్చు. తారాబలాన్ని అనుసరించి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అది కానీ స్వామి, ఇక్కడ ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత గోవుకి ఇచ్చిండ్రు. దాని మరి మర్మం ఏమిటో మరి దాన్ని మాకు క్షుణ్ణంగా తెలిపితే బాగుంటుంది. హిందువుల ఆరాధ్య దైవం 33 కోట్లను ఆవులో, గోవులో చూశారు. గోవు చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఆ గోవుకు ఎందుకంత ప్రాధాన్యము అంటే మనిషి మనుగడకు గోవే ఆధారం. ఒకప్పుడు గోవు ఉంటే తప్ప వాడు బ్రతకలేడు. ఇప్పుడు గోత్రము అన్నారు అంటే ఒక గోవులను గాచే వ్యక్తి, ఈ గుంపు గోవులను గాచే వ్యక్తి ఏ పేరు ఉంటుందో అతని ఋషిగా భావించారు. గోత్రము అంటే త్రయము అని అర్థము. గోత్రము అంటే గో అంటే పలికేదే గోత్రము అని. ఈ విధంగా గోవును ఆధారంగా చేసుకునే మానవుల యొక్క హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యం గోవుకు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తితోనే 2 గోవులు ఉన్నాయి. ఆ గోవు ద్వారా వాడు జీవనాన్ని కొనసాగించాలంటే వ్యవసాయం చేయాలి. వ్యవసాయాన్ని చేయాలంటే గోవు ద్వారానే ఎద్దులు ఉద్భవించేది. ఆ ఎద్దులతో వ్యవసాయం చేస్తాడు. ఆ వ్యవసాయం ద్వారా గడ్డి వస్తుంది. ఆ గడ్డి ద్వారా గోవులు తింటాయి. ఆ గోవులు పాలు ఇస్తాయి. ఆ పాల ద్వారా వీడు వ్యాపారం చేసుకోవచ్చు అని. అంటే కనీసం పిల్లలకు, కుటుంబము పాలు తాగైనా బతుకోవచ్చు అని. అనేక రకాలుగా గోవు పేడతో ఇంటి ముందర గోవు పేడ చల్లుకుంటే ఎలాంటి క్రిమి కీటకాలు రావు అని. గోవు యొక్క మూత్రం ద్వారా ఎలాంటి బ్యాక్టీరియా చనిపోతుంది అని. నెయ్యి వల్ల
జ్ఞానవృద్ధి కలుగుతుంది అని. ఏ పెరుగు వల్ల సి విటమిన్, లక్ష్మి స్వరూపమైనటువంటిది. ఇలా గోవు ప్రకారంగా చూస్తే, శారీరక ప్రకారంగా చూస్తే అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనిషి బ్రతకాలంటే గోవు ఉంటే తప్ప లేదు, బ్రతకలేని పరిస్థితి ఒకప్పుడు. వ్యవసాయం చేయాలన్నా గోవు, మనిషి మనుగడ సాగించాలన్నా గోవు. అందుకే ఏ రకంగా వచ్చినా మనము మనకున్నటువంటి దేవతలన్నిటిని కూడా గోవు లోపల చూసుకున్నాం. ఎందుకంటే గోవు ద్వారా మనం బ్రతుకుతున్నాం కనుక. ప్రతి ఒక్క దేవుణ్ణి, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, 33 కోట్ల దేవతలను ఈ గోవే సర్వస్వంగా భావించారు. గోవు సాధు జంతువు. గోవు వల్ల ఎవరికి హాని ఉండదు. అందుకు గోవుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, గోవును నిత్యము పూజించి, గోవును సంతోషపెడుతూ తను కూడా సంతోషముగా ఉన్నటువంటి హిందూ సాంప్రదాయ జీవన విధానం అని చెప్పవచ్చు. అందుకే హిందువులందరూ గోవు లోపల 33 కోట్ల దేవతలను చూసి పూజిస్తూ ఆనందంగా బ్రతుకుతారు. అందుకే గోవుకు ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోవు వల్ల, గోవు యొక్క పదార్థము ప్రతి ఒక్కరికి, మానవాళికి అనునిత్యము అవసరంగానే ఉంటుంది. గోవు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. గోవు యొక్క పదార్థాలు ఖజ్జములు, పంచగవ్యములు ఇవన్నీ కూడా గోవు వల్ల మనము తీసుకున్న ప్రతి పదార్థం వల్ల మనకు ఎలాంటి హాని ఉండదు, చాలా ఉపయోగకరంగా ఉంటుందని గోవును 33 కోట్ల దేవతలుగా మనము పెద్దలు చూశారు. స్వామి, ఇప్పుడు పెండ్లికి ముఖ్యమైనటువంటి ముహూర్తం ఏమిటి? ఆ ముహూర్తం మీద ఆ కళ్యాణం జరగకుంటే ఏమన్నా దోషాలు కలుగుతావే, లేకుంటే కలుగవే? మాకు చాలా సంశయంలో ఉన్నాము, దాని గురించి మరి చెప్పండి. చక్కటి ప్రశ్న. వివాహము మనకు మనుధర్మశాస్త్రంలో మనుస్మృతి ప్రకారంగా చాలా శాస్త్రీయంగా చాలా మనకు చెప్పారు. ఈ పెళ్ళిలో చాలా కార్యక్రమాలు ఉంటాయి. మనం వివాహ ముహూర్తం పెట్టుకోవడము, ఎదుర్కోవడము, బట్టలు సేకరించడము, పసుపు దంచడము, పందిరి వేయడము, పెళ్లి కుమారుని చేయడము లేదా పెళ్లి కూతురుని చేయడము, ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇక పెళ్లి ప్రారంభమైన వెంటనే కన్యాదానం చేయడము, కాలు దొక్కించడము, జీలకర్ర బెల్లం పెట్టేయడము, పాదగట్టనం చేయడము, ఆజ్యక్షీరకం చేయడము, ఇవన్నీ కూడా అనేక రకాల తంతులు ఉంటాయి. కానీ పంచాంగం ప్రకారంగా కానీ, దేశీయ ప్రకారంగా కానీ, శాస్త్రీయ ప్రకారంగా కానీ పెళ్లిలో ముఖ్యమైన ఘట్టం జీలకర్ర బెల్లానికే ముఖ్యమైన ఘట్టంగా మనం చెప్పవచ్చు. ఎందుకు? తాలే ముఖ్యమైనది కదా, జీలకర్ర బెల్లంకి ఏంటి అని అంటుంటారు. చాలామంది అంటుంటారు, టైం మీద జీలకర్ర బెల్లం పెడితే చాలు, తాళి తర్వాత కట్టినా సరే తాళికి ప్రాధాన్యం ఇవ్వరు. ఎందుకు జీలకర్ర బెల్లానికి అంత ప్రాధాన్యము అంటే, ఇరు వర్గాల అంగీకారం ఉంటేనే అది వివాహం అవుతుందని ధర్మశాస్త్రం కానీ, స్మృతి కానీ, మన మనుస్మృతి కానీ చెప్తుంది. ఇద్దరి అంగీకారం జరగాలి. తాళికి ఎందుకు అంత ప్రాధాన్యం లేదు? తాళికి నామమాత్రమైన ప్రాధాన్యం ఉంటుంది, వాడుకలో ప్రాధాన్యం ఉంటుంది, కానీ శాస్త్రీయంగా జీలకర్ర బెల్లానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకు అంటే ఇరు వర్గాల అంగీకారం ఉంటుంది. తాళి కట్టేటప్పుడు అమ్మాయి తల వంచి ఉంటుంది, అబ్బాయి తాళి కడతాడు కనుక తప్పంటలేను. కానీ కొన్ని ధర్మశాస్త్రంగా లోతైన ఆలోచనలో తాళి కట్టేటప్పుడు అమ్మాయి తల వంచుకొని కట్టించుకుంటుంది కనుక అమ్మాయికి అంగీకారం ఉంటుందో లేదో అని శాస్త్రం ఒక సంకోచాన్ని వ్యక్తం చేసింది. అదే జీలకర్ర బెల్లం ప్రకారంగా అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టాలి, అబ్బాయి తల మీద జీలకర్ర పెట్టాలి, అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టాలి. అంటే అమ్మాయి జీలకర్ర బెల్లం పట్టుకొని అబ్బాయి తల మీద పెడుతున్నప్పుడు అంగీకారం ఉన్నట్టుగానే మనం భావించాలి. ఇంకోటి అభ్రాతుగ్నిం వరుణపతిగ్నిం అనే మంత్రం, ఒకరి ముఖం ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్న సమయంలో ఒకరి ముఖాలు ఒకరు చూడాలి అనే ఒక మంత్రం కూడా ఉంటుంది. అంటే ఇరు వర్గాల అంగీకారం, అక్కడ వధూవరుల యొక్క అంగీకారాన్ని మనము గుర్తిస్తుంది శాస్త్రం. అందుకే జీలకర్ర బెల్లాన్ని సుముహూర్తము అంటారు. ఇంకొకటి, ఈ వివాహంలో ఇటు 5 రోజులు అటు 5 రోజులు వివాహం రోజు, మొత్తం 11 రోజుల లోపల వివాహం రోజుకే ప్రాధాన్యం ఉంటుంది. వివాహం రోజులో జీలకర్ర బెల్లం ఒక సమయానికే ప్రాధాన్యం ఉంటుంది. ఇక సమయానికి పెళ్లి కాకపోతే బాగుంటుందా అని అడిగారు. వివాహం అయ్యేది స్వర్గంలో నిర్ణయం అవుతుందని చెప్తారు పెద్దలు. ఇక్కడ వివాహం మనం చేసిన సమయము ఆల్రెడీ ఇదే వివాహము స్వర్గంలో నిర్ణయించబడింది. వివాహం పెట్టుకునేటువంటి వాళ్ళు
నిమిత్త మాత్రుడు అని పంచాంగము శాస్త్రం చెప్తుంది. అందుకే ఏ సమయం మనము 10 గంటల 30 నిమిషాలకని నిర్ణయం చేసి 10:50 నిమిషాలకు జరిగినా కూడా అది దైవ సంకల్పంగానే, అది కూడా దైవంలే అందుట్లో కూడా ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి తప్ప సమయం అయిపోయింది కదా, సర్వసాధారణంగా సమయానికి ప్రాధాన్యం ఇచ్చి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ తప్పిన ఎడల దాని దోషం వర్తించదు. ఆల్రెడీ ఆ సమయానికి ముహూర్తం పెట్టి అది 20 నిమిషాలుగా ముందుగా తర్వాతనే పెళ్ళి అవుతుందని స్వర్గంలో నిర్ణయించింది కనుక ఆ ప్రకారంగా జరిగి ఉంటుంది కనుక పెద్దగా సంశయం అవసరం లేదు. అంత భగవద్ అనుగ్రహంతోనే జరుగుతుందని చెప్పవచ్చు. స్వామి, మరి ఇప్పుడు లోకం ఏం చేస్తుందంటే ఈ భూమండలం పైన అంతరిక్షంలో ఉన్నవే, భూమండలం మీద ఉన్నవే, ఎక్కడున్నా తెలియదు నవగ్రహాలు ఉన్నాయి అంటున్నారు. ఆ నవగ్రహాల యొక్క ప్రభావం ఏమిటి, అది మనుషుల మీద పడుతుంది అంటున్నారు. మరి అవి ఎలా పడతాయి, ఎట్లు పడతాయి, ఎందుకు అవి పడడానికి మనం చేసే పనుల వలన వస్తవే, లేకుంటే ప్రారంధం వలన వస్తవే? మరి దాన్ని మాకు తెలియజేయాలని. మంచి చక్కటి ప్రశ్న. ఇది పంచాంగానికి దైవానికి సంబంధంగా మనం భావించుకోవచ్చు. ఈ నవగ్రహాలు ఉన్నాయని మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం వారాలను నిర్ణయించుకున్నాం. ఆదివారంతో మొదలుకొని శనివారం వరకు. ఆది అంటే సూర్యుడు, అంటే సండే అంటే సూర్యుడు. ఇంగ్లీష్ వాళ్ళ ప్రకారంగా సండే, మన హిందువుల ప్రకారంగా ఆది అంటే మొదలు అని. అంటే ఈ 7 వారాలను మనం లెక్కలకు తీసుకొని, అంటే 7 వారాలు 7 గ్రహాలు, రాహుకేతువులని ఛాయాగ్రహాలు. ఇవి మనం పురాణం ద్వారా వింటున్నాం ఉంటుంది. అంటే ఒక రకంగా పాశ్చాత్య దేశాలు కూడా ఈ నవగ్రహాల ప్రకారంగానే వారాలు నిర్ణయించుకున్నట్టుగా మనం భావించవచ్చు. మన ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను ఎప్పుడో గ్రహించి మన పెద్దలు ఆదివారము, సోమవారం, మంగళవారము, బుధ, గురు, శుక్ర, శని అని వారాలు నిర్ణయించుకున్నారు. మనుషుల రాశులకు ఈ గ్రహాలు అంటే ఒక గ్రహము, మన రాశికి ఏ గ్రహం ఉంటుందో మిగతా గ్రహాలు ఏ రకంగా ఉంటాయంటే మన రాశిని కూడా ఒక గ్రహంతో పోల్చుకొని వాటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహాలను మనము లెక్కల్లోకి తీసుకున్నారు. ఈ గ్రహము ఈ వర్ణంతో ఉంటుంది, ఈ గ్రహాన్ని ఈ రూపంతో ఉంటుంది, ఈ గ్రహము యొక్క ఈ ఫలితం ఉంటుందని మన పెద్దలు భావంతోన మనము ఒక రూపకాన్ని కల్పించారు. అందువలన గ్రహాలు ఎన్నో కోట్ల గ్రహాలు ఉన్నాయి. అందులో నవగ్రహాలను ఏర్చి కూర్చి జల్లెడబట్టి తీసుకొచ్చారు మన పెద్దలు. ఆ నవగ్రహాలు ఉన్నది వాస్తవమే, అది ఊరూర విగ్రహాలుగా స్థాపన చేసుకున్నది వాస్తవమే. దానికి మనము పరిహారం చేసుకోవడం వల్ల మన గ్రహ చిక్కులు తొలిగేది కూడా వాస్తవమే. ఇది హిందువులందరూ కూడా నమ్మకము, విశ్వాసము, భావనపూర్వకంగా ఆధారపడినటువంటిది హిందూ శాస్త్రము. ఇతర పాశ్చాత్యులకు అది అర్థం కాని సబ్జెక్ట్ అవుతుంది. ఇది వాస్తవంగా నవగ్రహాలు ఉన్నది వాస్తవమే, అది మనుషుల యొక్క రాశుల మీద ప్రభావం పడుతుంది అన్నది కూడా వాస్తవమే. ఇది నిక్కచ్చిగా కరెక్ట్ అయినదే అని చెప్పవచ్చు. స్వామి, సంసారికము సన్యాసము అంటారు. మరి ఈ సంసారంలో లాభం లేదా, సన్యాసం చేస్తేనే లాభం ఉంటుందా? మరి ఇప్పుడు మరి ఈ రెండిట్లా ఏ దానికి మంచి ప్రాముఖ్యత ఉండదని విషయాన్ని తెలుపమంటున్నాం. ఓకే, చాలా చక్కటి ప్రశ్న. సంసారం చేసే వ్యక్తి, సన్యాసిగా మారిన వ్యక్తి, ఈ రెండింటి నుండి పరిగణలోకి తీసుకుంటే సర్వసాధారణంగా సన్యాసికి ఏ ఆటంకాలు ఉండవు. సంసారి ఏది చేయాలన్నా పిల్లలు, పెండ్లము, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. ఇతడు బాధ్యతలను నెట్టుకుంటూ రావాలి. సంసారికి ఒకటే బాధ్యత, భగవంతుని యొక్క లక్ష్యం. సంసారికి సన్యాసికి చాలా తేడా ఉంది. ఏమంటది సన్యాసిని అంటే ప్రతిష్టాయాం బ్రహ్మచర్యాం ప్రతిష్టాయాం వీర్యలాభ అంటది. బ్రహ్మచార్యము సన్యాసి పాటించేదంతా కూడా బ్రహ్మచర్యమే. ఇంద్రియాలను నిగ్రహించుకొని, కోరికలను అణచుకొని, భగవంతుని యొక్క మార్గంలో దృష్టిని కేంద్రీకరించి, ఆధ్యాత్మిక చింతనతో ధర్మ మార్గంలో ఎలాంటి కోరికలను కోరుకోకుండా నిష్కామ కర్మగా వెళ్తూ అతడు ఎంతో సాధన ద్వారా ఎంతో ముందుకు వెళ్ళే విషయం సన్యాసికి ఉండే లక్షణం. సంసారము అంటే ఆధ్యాత్మిక ప్రకారంగా జగత్తు అని అంటది. కాకపోతే ఇటు కుటుంబ సంసారంలో చిక్కులు చికాకులు. కుటుంబం కోసము అనేక ఆదాయ వనరులు కావాలి.
ఆదాయం సంపాదించాలంటే మనసులో కోరికలు అవలంబించాలి. కోరికల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అనేక మార్గాలు, అనేక అన్వేషణలు, నిత్యము అనేక ఆలోచనల ప్రకారంగా సంసారి ఉండాలి. సంసారికి కొన్ని అవరోధాలు ఉంటాయి. సన్యాసికి ఏ విధమైన అవరోధం ఉండదు. ఇంకొక పోతే 4 ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఈ 4 ఆశ్రమాలు ఉంటాయి. సన్యాసికి 4 ఆశ్రమాలు ఉంటాయి. సన్యాసిగా మారినాడు ఉంటాడు కనుక ఇంకా ఏ ఆశ్రమాలు ఉండవు, చివరి ఆశ్రమం అదే ఉంటుంది. కానీ ఈ యొక్క సంసారికి బ్రహ్మచర్యంగా ఉంటాడు, తర్వాత గృహస్థమ ధర్మంలో ఉంటాడు, తర్వాత వానప్రస్థంలో సన్యాసి. ఈ 4 అవస్థలు, 4 ఆశ్రమాలు పాటించాలి. కానీ ఇప్పుడున్నటువంటి మానవాళి అంతా కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటున్నారు, తర్వాత గృహస్థుడిగా మారుతున్నాడు. ఇంకా 2 ఆశ్రమాలు మరి ధరించకముందే అంత్యం చెందిపోతున్నాడు. కానీ మనిషి తన సంసార జీవితాన్ని నిష్కామ కర్మను అనుభరిస్తూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఇతరులకు హాని చేయకుండా తన కుటుంబాన్ని నెగ్గుకొని రావాలి అని. అట్లు గృహస్థ ధర్మం అయిపోయిన తర్వాత ఒక 70 సంవత్సరాలు లేదా 75 సంవత్సరాలు తన పిల్లలు, తన కుటుంబం అంతా స్థిరపడిన తర్వాత, కొన్ని శాస్త్రాల్లో 70 సంవత్సరాలు, కొన్ని శాస్త్రాల్లో 75 సంవత్సరాలు అని చెప్పారు. ఈ సంవత్సరాలు ముడిచిన తర్వాత తప్పకుండా సన్యాసం స్వీకరించాలి అని చెప్తున్నాడు. ఒక సంసారి వానప్రస్థ జీవితాన్ని, సన్యాసి జీవితాన్ని కూడా మనము రుచి చూడాలి అని శాస్త్రం మనకు చెప్పా ఉంది. అందుకే చాలా కుటుంబం అంతా కూడా ముగిసిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత వానప్రస్థ జీవితం అంటే విశ్రాంతి జీవితము అంటారు. సన్యాస జీవితం అంత భగవత్ చింతన ఒక మార్గము అంటాడు. సంసారి కంటే సన్యాసికి చాలా రెట్టింపైన బలం ఉంటుంది. సంసారి అనేక కోరికలతో, అజ్ఞానముతో మనసును ఏకాగ్రతం చేయకుండా, దైవ చింతనకు సక్రమంగా మనసును కేంద్రీకరించకుండా అనేక ఆటంకాలు కలిగి ఉంటాడు. సన్యాసి ఎలాంటి అవరోధాలు లేకుండా దైవ మార్గం అనుసరించి యోగ సాధన ద్వారా, అనేక మార్గాల ద్వారా భగవంతుడికి చాలా దగ్గర ఉంటాడని చెప్పవచ్చు. సన్యాసికి సంసారాన్ని పోలిస్తే సన్యాసి చాలా దగ్గరగా ఉంటాడు భగవంతుడికి అని చెప్పవచ్చు.